మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. స్పాట్ లోనే ఆ పాప చనిపోయిందంట. డోర్ తీసుకొని బయటికి రావట్లేదు, గ్లాస్ మాత్రమే దించి వేడుకుంటోంది అందరినీ కూడా. అంటే బయటకు వెళ్తే మాత్రం ఈ మధ్య కాలంలో ఈ మద్యం తాగి డ్రైవ్ చేస్తున్న కేసెస్ అయితే భయంకరంగా నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మద్యం తాగి బండి నడపొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా సరే మారట్లేదు వాళ్ళు. అంటే మద్యం తాగిన వాళ్లకు ఏమైనా పెద్ద ఫరకేం పడదు, కానీ ఏకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయకులు ఎవరైతే పక్కకెళ్ళి పోతున్నారో, రోడ్కి సంబంధించిన నియమ నిబంధనలు పాటించుకుంటూ ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళను వచ్చి వీళ్ళు ఢీ కొడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అంటే అసలు ఏ తప్పు చేయకుండానే ప్రాణాలు తీస్తున్నారు ఈ మద్యం తాగిన వాళ్ళు అని అనుకోవచ్చు. ఇది జైపూర్లో జరిగినటువంటి సంఘటన. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఒక మహిళ మద్యం మత్తులో డ్రైవ్ చేస్తోంది. కార్ సీట్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వేడుకుంటోంది ఏమని, దయచేసి నన్ను క్షమించండి, వదిలిపెట్టండి అని. ఎట్లా వదిలిపెడతారు? ఆ మహిళ చేసింది ఏంటి అని అంటే మద్యం మత్తులో కార్ డ్రైవ్ చేయడమే కాకుండా బండి మీద ఎవరైతే ముంగడ వెళ్తున్నారో వాళ్ళని ఢీకొడితే 14 సంవత్సరాల ఒక చిన్న పాప చనిపోయింది. ఆ తర్వాత ఒక ఇద్దరికి కూడా గాయాలై వాళ్ళని హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. అంటే ఏ మాత్రం కూడా బ్రెయిన్ పని చేయదు మద్యం మత్తులో. ఆ మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు. అట్లాంటప్పుడు కార్ ఎందుకు డ్రైవ్ చేయాలి? కార్ డ్రైవ్ చేయడమే కాకుండా నువ్వు సేఫ్టీగా ఇంటికి వెళ్తావో లేదో ఆ దేవుడికి ఎరక. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. 14 సంవత్సరాల పాపం ఆమె ఏం మిస్టేక్ చేసిందని అట్లా ప్రాణాలు కోల్పోవాలి? నువ్వు మద్యం తాగి ఇప్పుడు ఆమెకి యాక్సిడెంట్ చేస్తే ఆ పాప చనిపోయిన పరిస్థితి. స్పాట్లోనే ఆ పాప చనిపోయిందంట. ఇంకా ఆ సీన్ చూసిన వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బండిని పక్కను ఆపిపిచ్చి ఆ తర్వాత వీళ్ళు గాయాల పాలైన వాళ్ళని తరలించే ప్రయత్నం చేసినప్పుడు ఆ మహిళ డోర్ తీసుకొని బయటికి రావట్లేదు, గ్లాస్ మాత్రమే దించి వేడుకుంటోంది అందరినీ కూడా. అంటే బయటకు వెళ్తే మాత్రం ఇంకా లాభం లేదు, ఎట్లాగూ కొడతారు అన్న విషయం స్పష్టంగా అర్థమైంది. కాబట్టే ఏం చేశారు, ఇప్పుడు ఆ మహిళని బలవంతంగా పోలీసులు వచ్చిండ్రు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత కోపంతో ఉన్నారంటే ఆమెను పోలీసులు అంటే సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోలీస్ వ్యాన్లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె పక్కనున్న వాళ్ళు, ఆ రోడ్ యాక్సిడెంట్ చూసిన వాళ్ళందరినీ కూడా ఆమె తలా ఒకటి పక్కకెళ్ళి ఆమెను కొడుతూనే ఉన్నారు, అట్లాగే తిడుతూనే ఉన్నారు. ఎవరైనా సరే అట్లనే రియాక్ట్ అవుతారు మరి. ఎందుకంటే మద్యం తాగి నువ్వు డ్రైవ్ చేసావు కాబట్టే ఇప్పుడు పాపం అమాయకులైనటువంటి ఆ పాప చనిపోయింది. అట్లాగే ఒక ఇద్దరు కూడా గాయాలైన పరిస్థితి. మరి మిస్టేక్ ఎవరిది? నీదే. ఇప్పుడు నువ్వు ఏడ్చి వేడుకొని నన్ను కొట్టకండి, నన్ను వదిలిపెట్టండి అంటే ఎవరు వదిలిపెడతారు? ఇప్పుడు నీ మీద క్రిమినల్ కేస్, మర్డర్ కేస్, నిజంగా ఇట్లాంటి కేసులన్నీ నమోదు చేయాలి. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసినాం, కుకట్పల్లి దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంటే జరిగింది. మహిళలు డ్రైవ్ చేస్తూ మద్యం మత్తులో పట్టుబడినటువంటి పరిస్థితి. అక్కడ కూడా అట్లాగే బైక్ని ఢీ కొడితే పాపం గాయాల పాలైనరు, వాళ్ళని హాస్పిటల్కి తరలించిండ్రు. ఎందుకు అది? ఇప్పుడు మద్యం తాగితే తాగినవి. అసలు మహిళలు మద్యం తాగడం ఏందో ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ అనో ఇంకోటనో అది ఓకే, అది పక్కన పెట్టండి, అది అసలు వేరేది. ఇప్పుడు మద్యం ఎవరైనా తాగితే ఏడ బ్రెయిన్ పని చేస్తుంది? అసలు మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థం కాదు కదా. అట్లాంటి పరిస్థితుల్లో డ్రైవ్ చేయకండి, దయచేసి డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి, ఇట్లా మంది ప్రాణాలు తీయకండి అని ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకొని చెప్పినా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంకేం చేస్తారు? ఇప్పుడు పాపం ఆ పాపనైతే ప్రాణాలు కోల్పోయింది. మరి ఈమెకి ఎట్లా పనిష్మెంట్ ఎట్లా? ఇట్లాంటి వాళ్ళని ఏదో లైసెన్స్ క్యాన్సిల్ చేసో ఇంకేదో చేస్తారో, ఆ తర్వాత బెయిల్ మీద వచ్చి బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ మద్యం తాగకుండా డ్రైవ్ చేస్తారా అంటే ఏమో తెలియదు. దయచేసి ఇట్లాంటి మిస్టేక్స్ జరగకుండా
ఉండాలి అంటే మరి ఏం చేయాలో, వ్యవస్థలో ఏం మార్పు చేయాలి అంటే అగైన్ మద్యం అసలు నిషేధించాలి, మద్యం అనేది అసలు లేకుండా చేయాలి అనేది ఇంకో టాక్ వినిపిస్తుంది. కానీ ఎంత దారుణం, ఇట్లా మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే పాపం అమాయకులైనటువంటి ప్రాణాలు పోతున్న పరిస్థితి. సో దయచేసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రం వీళ్ళు ఎవరైతే ఇట్లాంటి యాక్సిడెంట్ చేసిందో ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో కఠినాతి కఠినమైనటువంటి పనిష్మెంట్, అట్లాగే బండి కూడా ముట్టద్దు, నా 2 వీలర్ నా 4 వీలర్ ఏ బండి కూడా ముట్టకుండా అసలు ఆమెకు డ్రైవింగ్ లైసెన్సే ఇష్యూ కాకుండా చేయాల్సిందే ఫస్ట్ ఆ పనిష్మెంట్. ఆ తర్వాత మిగతా లీగల్లీ ఏ పనిష్మెంట్ తీసుకున్నా దట్స్ ఓకే అన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కామన్ పబ్లిక్ ఇలాగే రియాక్ట్ అవుతున్నారు. స్పాట్లోనే ఆ పాప చనిపోయిందంట. డోర్ తీసుకొని బయటికి రావట్లేదు, గ్లాస్ మాత్రమే దించి వేడుకుంటోంది అందరినీ కూడా. అంటే బయటకు వెళ్తే మాత్రం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి